చేస్తే సమస్యలు అనేటివి ఉండవు. ఈరోజు ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ గారి దగ్గరికి సమస్యలన్నీ మనం తీసుకెళ్ళాం. మరి ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ గారు మొన్న చర్చలో అంటా ఉన్నారు. యూనియన్‌లు మీరు లేవు, యూనియన్‌లు లేనందువల్ల సమస్యలు మీ దగ్గరకు వస్తలేవు అని చెప్తే అది కరెక్టే. మరి ఇప్పుడు చెప్తున్నారు కదా! అంటే ఇప్పుడు మా అంతలా మేము వచ్చేసి చెప్పే పరిస్థితి ఏర్పడింది. యూనియన్‌లు ఉంటే ప్రతి నెల మీటింగ్‌లు యాజమాన్యంతోటైతే, డీఎంలతోటైతే, ఆర్ఎంలతోటైతే, ఈడీలతోటైతే ఇట్లా సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ కూడా లాభాలు ఏ విధంగా రావాలనో అది కూడా చెప్తాం. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆర్టీసీ మంచి లాభాలకు వస్తుంది. లాభాలకు వచ్చే టైంలో కూడా అవుట్‌సోర్సింగ్ కండక్టర్ తీసుకుంటా అంటే ఏ ఉద్దేశం? అసలు ఎండీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత తప్పుడు విధానం. ఈరోజు ఎండీ గారు ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అంటే ఈ ఆర్టీసీని మొత్తంగా తీసేయాలని ఆలోచనతోనా? లేకపోతే మీరు ఎందుకు ఇప్పుడు డబ్బులు లాభాలు వస్తున్నాయి. ఆర్టీసీ లాభాలు వచ్చినప్పుడు మీరు కాంట్రాక్ట్ విధానంతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము లాభాల నుంచి మేము పైసలేం అడగలే, డబ్బులేం వాటా అడగలే. మరి ఈరోజు ఆర్టీసీ బాగుపడితే చాలు.